చాలు రింగులు తిప్పుకుంటూ తొడలు కొట్టుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఎగరతాం. ఇన్ని రోజులు ఎగిరిన చాలదా? దాని చావేదో చచ్చిందిగా, మళ్ళీ నువ్వు కూడా చావటం ఎందుకు? అవును మిస్టర్ రాఘవరావు, నీ బిడ్డను చంపింది ఆవిడ కాదు, నేను. ఒక ప్రేమికుడిగా తన కష్టాల్ని ఎలా తప్పించాలని ఆలోచించాను. తనను తప్పిస్తే గాని తన కష్టాలు దూరం కావని అర్థమైంది. అందుకే తప్పించేశాను, ఈ కష్టాల నుంచి విముక్తి చేశాను. ఏం చేయమంటారు చెప్పండి? జీవితాంతో చందు కోసం పడరాని కష్టాలు పడ్డాను. తను నేను ఏ రోజు ప్రశాంతంగా బతకలేదు. అందుకే నేను ప్రశాంతంగా బతకాలంటే నా పెళ్ళాం మాట వెంటనే కరెక్ట్ అనిపించింది. అందుకే నా మనసు మార్చుకున్నాను, నా అత్తతో చేతులు కలిపాను. కానీ నేను మారానంటే వీళ్ళ నమ్మట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే దాన్ని చంపేశాను. నటించింది వీళ్ళ దగ్గర కాదు, నీ దగ్గర. అవునరా, నేను మీ దగ్గరే నటించాను. ఎందుకో తెలుసా? మీరు మా అత్తకు శత్రువులు, నా భార్యకు శత్రువులు. అంటే నాకు శత్రువులే కదా. నా శత్రువుల దగ్గర నేను మిత్రుల్లా ఉండటం ఎంతవరకు కరెక్ట్? అసలు నిజం ఏంటంటే నేను మారటం, యశోదర్కి అల్లుణ్ణవటం, పూజకు మొగుడిగా కొత్త జీవితం స్టార్ట్ చేయటం, వీటన్నిటికీ అడ్డొచ్చిన ఆ చందుని మా మధ్య నుండి అడ్డు తొలగించుకోవటం. ఇది వాణ్ణి వదిలిపెట్టను. ఆ కార్తీక్ గాన్ని వదిలిపెట్టను. మారిపోయాను అన్నాడు. యశోదరితో చేతులు కలిపినట్టు నటిస్తూ మనకేదో స్వర్గం చూపిస్తానని నమ్మించి నా అక్కడే నరకానికి పంపించాడు. నమ్మక ద్రోహం చేశాడు మావయ్య ఆ వెధవ. నా అక్కను పొట్టని పెట్టుకున్నాడు. వాణ్ణి వదలన మావయ్య, చంపేస్తాను. అసలు ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశాడు? మీకు అర్థం కాదు మావయ్య, ఈ జన్మలో మీకు అర్థం కాదు. వాడు మాయ చేసింది యశోదరన కాదు, మోసం చేసింది పూజని అంతకన్నా కాదు, మనల్ని. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అంటారేంటి మావయ్య? అక్క మన కళ్ళ ముందు శవంగా పడింది నిజం కాదా? మన కళ్ళ ముందు తనని పోస్ట్ మార్టం చేసింది నిజం కాదా? మన కళ్ళ ముందు అంబులెన్స్ లో తనని మార్చుడికి తీసుకెళ్లింది నిజం కాదా? నేనే చంపాను, ఆ చందు చావుకి కారణం నేనే అని ఆ కార్తీక్ తనకు తనే మన ముందు ఒప్పుకుంది నిజం కాదా? ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అంటారేంటి మావయ్య? మన మనుషులు మావయ్య. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మి అంతటికంతలో నమ్మక ద్రోహానికి గురయ్యాం. దాని కర్మ బాబు, దాని కర్మలా రాసి పెట్టుంటే మనమేం చేస్తాం? ఎవరంగులు రాసి పెట్టింది ఆ కార్తీక్ యశోదర, అంతే కదా? వాళ్ళు నా అక్కని చంపి నరకానికి పంపిస్తే దాని రాత అంతే అని మీరు ఊరుకుంటారేమో కానీ నేను మాత్రం ఊరుకోను. దిక్కులేని చావు తెచ్చిన నా అక్క సాక్షి చెప్తున్నాను, ఆ యశోదర కార్తీక్ గారిని అంతకన్నా దిక్కులేని చావు చచ్చేలా చేస్తాను. ఇప్పుడు నా బాధ అది కాదయ్యా. కన్న తండ్రి బతికుండి కూడా నా బిడ్డ శవం ఒక అనాథలా పడి ఉంది. ఏ మున్సిపాలిటీ వాళ్ళు దిక్కు దివాణం లేకుండా దాన్ని ఎక్కడ తగలబెట్టేస్తారనని భయంగా ఉంది. దాని అంత్యక్రియలైనా నా చేతుల మీదుగా జరిపించాలని ఆరాటంగా ఉంది. ఎలా అంకుల్? అక్క చచ్చిపోయింది చందుగా కాదు, జ్వాలగా. జ్వాలకు మనకు ఏ సంబంధం లేదు. పోలీసులకి ఏం చెప్పి అక్క శవాన్ని తీసుకురాగలం? అదే నాకు అర్థం కావట్లేదు. బాబు, డాక్టర్ పురుషోత్తం గారు అరుంధతికి అన్నయ్య. అంటే జ్వాలకి సొంత మామయ్య అన్నట్టు. అవునా అంకుల్? మరి అక్కడ రాలేదేంటి? ఏమో బాబు, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమిటో. యశోదర్ ఏమైనా చేసుండొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? మన ప్రయత్నంగా పురుషోత్తం గారికి ఒక ఫోన్ కాల్ చేద్దాం. ఒకవేళ దొరికితే చందు డెడ్ బాడీ సంపాదించుకోవడం మనకు చాలా ఈజీ. అంకుల్, పురుషోత్తం గారి నెంబర్ చెప్పండి. 96
హలో, రాహుల్, నేను రసూల్ని. చెప్పు రసూల్. టీవీలో న్యూస్ చూసావా? ఏ న్యూస్? ఎన్కౌంటర్లో చనిపోయిన జ్వాల ఉంది కదా, అవును. ఆవిడ డెడ్ బాడీని పోలీసులు యశోధరకు అప్పగిస్తున్నారట. యశోధరక? అవును భయ్యా, యశోధరకి అమెరికాలో ఉన్న జ్వాలా మదరు బాగా తెలుసంట. ఆవిడ అనారోగ్యం కారణం వల్ల ఇండియాకి రాలేకపోతున్నందువల్ల యశోధర పోలీసులను రిక్వెస్ట్ చేసి ఆ డెడ్ బాడీని తనకు అప్పగించమని కోరిందట. పోలీసులు ఆ డెడ్ బాడీని తనకు అప్పగిస్తున్నారట. రేపు ఉదయం 11 గంటలకి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని యశోధర పోలీసులకు చెప్పిందట. సరే రసూల్. బాబు, ఏంటి బాబు? అక్క డెడ్ బాడీని యశోధర తీసుకెళ్తుందంట. రేపు తనే అంత్యక్రియలు నిర్వహిస్తుందంట. ఇదేంటి బాబు? ఈ రాక్షసి నా బిడ్డను శవాన్ని చేసినా వదిలిపెట్టడం లేదు. నా బిడ్డను కాల్చి బూడిద చేస్తే తప్ప దీనికి మనశ్శాంతి ఉండదు. భగవంతుడా, ఆఖరికి నా కూతురు మృతదేహాన్ని కూడా నాకు కాకుండా చేసావా? దాని శవాన్ని మనం దక్కించుకోవడానికి నీ గురువు మంత్రం బాగా పనికొచ్చింది మమ్మీ. దాని చావే కాదు, అది నిలువునా కాలి బూడిదవుతుంటే చూసే మహాభాగ్యం కూడా మనకు దక్కింది. ఊహించుకుంటుంటే నాకు మజాగా ఉంది మమ్మీ. ఆహా, ఒకరిని కాల్చి బూడిచ్చేస్తుంటే మజా వస్తుందని ఆనందపడే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. వస్తుంది, ఎందుకు రాదు? మీ చుట్టూ ఉన్న వాళ్ళు కాల్చు తింటుంటే మీకు మజానే వస్తుంది. ఏరా, పెళ్ళాం పోయిందని బాధగా ఉందా నీకు? అది ఈ రోజేం పోలేదు. అది నన్ను వదిలేసి ఇదిగో ఈ నమ్ముకుని నాకెప్పుడో దూరమైంది. వీడు దాని నమ్మకాన్ని నట్టేట ముంచి నిలువున కాల్చి చంపేశాడు. అది నేనేం చేయను చెప్పు? అదే నా ప్రేమ కోసం చేస్తాను అంది. ఒక ప్రేమికుడిగా తన కోరిక నేను తీర్చాను, అంతే. తీరుస్తావురా? ఎందుకు తీర్చు? దాని ప్రేమ కోసం అది నన్ను వదిలేసి నీ దగ్గరికి వచ్చింది. నీ ప్రేమ కోసం నువ్వు దాన్ని చంపేశావు. ఈవిడేమో బిడ్డ ప్రేమ కోసం నిన్ను నెత్తులు పెట్టుకుంది. ఏకంగా నేను కంపెనీ చైర్మన్ చేసింది, నాకే మొగుడు చేసి కూర్చోబెట్టింది. విన్నారు కదా, అత్త తిట్టినందుకు కాదు, కోపం తోడికోడలు నవ్వినందుకు అని. చందు చచ్చిపోయిందని కాదండి ఆయన బాధ, ఆయన్ని చైర్మన్ చేయనందుకు. అవునరా, అందుకే. లేకపోతే ఎవరినోడు తీసుకుని చైర్మన్ సీట్లో కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాను రా? ఊరుకోక ఇప్పుడు ఏం చేశారండి? నోరు తెరిచేవాడు చంపేస్తాను, అందులో వేసేస్తాను.
అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు ఎవరిని ఏం చేయలేనా? అది అబ్బబ్బబ్బా ఆపండ్రా మీ గోల. శ్మశానంలో కూడా పిండాల కోసం కొట్లాడే కాకుల్లాగా ఏంట్రా మీ గొడవ? నీకు ఎలాగ అనిపిస్తుంది? మేము కాకులు, నువ్వు కాకివే కదా. ఆపుతావా? నువ్వు మోస్తావా? రేయ్! ఏంట్రా దీని శవాన్ని ఇంకా తీసుకురాలేదు? ఏదో పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్నట్టు దీని శవానికి కూడా ఇంత లేట్ ఏంటి? ఏమండి, పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయడానికి ముత్తైదువులకి ఎంత పని ఉంటుందో, ఇలాంటి శవాలకు పోస్ట్ మార్టం చేసి ఫార్మాలిటీస్ చేయాలంటే డాక్టర్లకి పోలీసులకి అంత పని ఉంటది. కావద్దు. అత్త, అదిగో అత్త, అంబులెన్స్ వచ్చేస్తుంది. అబ్బా, మీరిట్ట గుర్తు చేశారో లేదో, చందు శవం వచ్చేస్తుందండి. నిజంగా చందుకి నిండా నూరేళ్ళండి. అదేనండి, చందు శవానికి నిండా నూరేళ్ళు అంటున్నానండి. శవానికి నూరేళ్ళేంట్రా? మైండ్ పోయిందా? మైండ్ పోవటం కాదత్త, టంగ్ ట్విస్ట్ అయింది కదా నారాయణ. అవును బాబు, చందు శవం వస్తున్న ఆనందంలో టంగు స్లిప్ అయ్యి అట్ట వచ్చేసింది బాబు. నీ ఎక్స్ప్లెనేషన్ చాలు గాని ఆపు, లేకపోతే దాంతో పాటు నిన్ను తగలడతాను. ఏంటత్త, ఎందుకు ఆపావు? చివరిసారిగా దాని మొహం చూద్దామని. నేను చూసావు కదా అత్త, ఇంకా చూసేదేముంది? లేదు కార్తీక్, ఇంతకు ముందే ఓసారి అది చావు నాటకం ఆడి నన్ను చావు దెబ్బ తీసింది. అందుకే మళ్ళీ చూద్దామని. అదేంటత్త, నీ కళ్ళ ముందేగా నేను ఈ చేతులతో చంపేశాను. మన కళ్ళ ముందేగా ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పోస్ట్ మార్టం చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు చూపించారుగా. ఏదో ఫార్మాలిటీగా తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసేదే ఉందత్త. కార్తీక్, నేను చూడాలి. నేను చూడకుండా దాని శవాన్ని చిత్తెక్కించలేరు. అది కాదత్త, అది కాదు నేను చెప్పే. అత్త 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 అది కాదు.
పగ ప్రతీకారం అనే ఆట నుంచి మధ్యలోనే వెళ్ళిపోయి నన్ను మోసం చేశావు. చచ్చి బ్రతికిపోయావు. శత్రువునైనా నాతోనే యుద్ధం చేసి చివరికి ప్రియుడి చేతిలోనే ప్రాణం పోగొట్టుకున్నావు. ఇలాంటి ముగింపు నీకే సొంతం. నీ ప్రియుడు నిన్ను చంపినా నీకు మేలే చేశాడు. నాకు మోసమే చేశాడు. లేకపోతే నా చేతిలో చిత్రవద అనుభవిస్తూ అనుక్షణం చస్తూ బ్రతికేదానివి. ఏంటి కార్తీక్, నీ ప్రియురాల్ని చివరి చూపైనా చూడవా? చూడనత్త, ఎందుకో? దాన్ని అలా చూస్తే నాకు ఏడుపొస్తుంది. ఏదేమైనా మేమిద్దరం మాజీ ప్రేమికులం. ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ నేనే దాన్ని చంపేశాను. ఏం లాభం? దాని బుద్ధి మార్చుకోక ఈ ప్రేమికుణ్ణి అది హంతకుణ్ణి చేసింది. నేను నా పూజ కోసం, నా ఫ్యామిలీ కోసం దాన్ని చంపేయాల్సి వచ్చింది. ఇద్దరిది స్వార్థమే. ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు. వదిలే అత్త. ఇంకా దాన్ని చూడటం, ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ వేస్ట్. దాన్ని పంపించి తొందరగా ఫినిష్ చేస్తే మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళండి రా. చందమామ చిన్నబోయెను, వెన్నెలంత చీకటాయెను, రాహు వచ్చి రాజ్యమేలెను, ఉన్న తోడు వీడిపోయెను, కన్న కలలు కాలిపోయెను, ముద్దులన్నీ మాసిపోయెను, సమతలేని మమతైపోయెను. రాత కొత్త చరితగా మారెను, చందమామ చిన్నబోయెను, వెన్నెలంత చీకటాయెను. అమ్మా, ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళున్నారా? దాని బొంద, దానికి మేం రావడమే ఎక్కువ. ఇంకెవరొస్తారు? తగలబెట్టండి. సరే, తన భర్త గాని అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వచ్చి చితికి నిప్పెట్టండి. ఇంకా చూస్తారేంటి అది గారు? ఎంత చెడ్డ భర్త మీరే కదా, వెళ్ళండి. ఆగు. ఎందుకు అక్క?
చితికి నువ్వు నిప్పంటిస్తే అది సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించినట్లవుతుంది. అదే నేను నిప్పంటిస్తే దాని శవాన్ని తగలబెట్టి బూడిద చేసినట్టవుతుంది. ఎలాగూ నా చేతులతో దాన్ని చంపలేకపోయాను, కనీసం తగలబెట్టైనా తృప్తి పడతాను. ఇది మామూలు మనిషి కాదు, చచ్చిన శవాన్ని కూడా వదిలేట్లేదు. తేరా ఇవో. యశోదరా! ఆగు యశోదరా, ఆగు! రారా రాఘవరావు, ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఇన్విటేషన్ కార్డ్ పంపినట్టు సరిగ్గా సమయానికి వచ్చేసావే. మమ్మీ, ఈ మధ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. యశోదరా, తప్పుకో! నా కూతురు స్థితికి నిప్పంటించడానికి వీల్లేదు. రాఘవరావు, ఏంటి అరుస్తున్నావు? అది చచ్చినా నీ ఆవేశం తగ్గలేదా? లేక దాని పక్కనే పడుకొని నువ్వు కలి చస్తావా? యశోదరా, మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో, లేదంటే నిన్ను ఇక్కడే తొక్కి చంపేస్తాను. చిన్న కొడక, నీ అక్క చచ్చిందిరా. నీకు దేవుడిచ్చిన అక్క చచ్చిపోయింది, చూసుకో. నీ పెళ్ళానికి పిచ్చి పట్టింది. ఇంకా ఎందుకురా వీణ్ణి పట్టుకుని వేలాడుతున్నావు? నా కొడుకుగా నా దగ్గరకు వచ్చినా దీనికి కొరివి పెట్టే ఛాన్స్ నీకైనా ఇచ్చేదాన్ని. నీ దగ్గరికి రావడం ఈ జన్మలో జరగదు. ఇది ఈ జన్మలో జరగదు. నా చేతులతోనే దీన్ని తగలబెడతాను. అప్పుడే ఈ యశోధర మనసు కొంతైనా తృప్తి పడుతుంది. రే పీటర్, మేడం, లాక్కుపోండ్రా వెళ్ళని. యశోదరా! ఒసేయ్ రాక్షసి, వదిలిపెట్టవే! నా కూతుర్ని ఇప్పటికైనా వదిలిపెట్టవే! అది చచ్చింది, నీ పగ చల్లారింది. ఇంకా ఎందుకే దాని శవంతో కూడా ఆటలాడతావు? రే రాఘవరావు, చల్లారలేదు, నా పగ చల్లారలేదు. ఇది నా కళ్ళ ముందే కాలి బూడిదైనా నా పగ చల్లారదు. యశోదరా, నీకు దండం పెడతాను. అది బ్రతికినన్ని రోజులు ఏ రోజు ప్రశాంతంగా బతకలేదు. దాని ఆత్మనైనా ప్రశాంతంగా ఉండనివ్వు. ఈ తండ్రి చేతులతోనైనా దానికి తలకొరివి పెడితే కనీసం దాని ఆత్మ అయినా సంతోషిస్తుంది. దాని ఆత్మనేమైనా నువ్వు చూస్తావా? అయినా దాన్ని ఏమైనా నువ్వు కన్నావా? నీ పెళ్ళాం దానికోసం పురిటి నొప్పులు పడిందా? ఎవడికో పుట్టిన దాన్ని అనాథని తీసుకొచ్చి 4 రోజులు పెంచినంత మాత్రాన నా కూతురు అని తెగ ఫీల్ అయిపోతున్నావు. నీ బిడ్డగా అది నీ ఇంట్లో 4 రోజులుంది, నా ఇంటి కోడలిగా అది 40 రోజులుంది. ఆ విధంగా మాట్లాడినా దాన్ని తగలబెట్టడానికి నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీ మనసులో దాని మీద తొక్కలో ప్రేముంది, నా మనసులో దాని మీద చల్లారలేనంత పగుంది. కాబట్టి నేనే తగలబెడతాను. యశోదరా! పారా! మమ్మీ, నువ్వేంటి ఇంకా వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నావు? పొద్దుటి నుంచి నిల్చొని కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. త్వరగా దాన్ని తగలబెట్టు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం.
వదలండిరా వదలండిరా. వద్దు కాల్చొద్దు యశోదరా వదలండిరా. ఏయ్. నా కూతుర్ని కాల్చొద్దు ఏయ్. నా కూతుర్ని కాల్చొద్దు యశోదరా బాబు కార్తీక్ నువ్వైనా చెప్పు బాబు నా కూతురికి తలకొరుగు పెట్టే అవకాశం ఇవ్వమని నువ్వైనా చెప్పు బాబు వదలండిరా చెప్పు బాబు నువ్వైనా చెప్పు బాబు వదలండిరా వద్దు అంకుల్ ఆ వెదవని బ్రతమాలొద్దు. ఆ యశోధర దాని కూతురి కన్నా వాడే పెద్ద డేంజర్. వదలండిరా మనల్ని అక్కడి నమ్మించి మోసం చేసి ఈ రోజు అక్క ప్రాణాలు తీశాడు. రేపు మన ప్రాణాలు కూడా తీస్తాడు. రే దొంగ రాస్కెల్, నిన్ను వదిలిపెట్టను రా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపి కాకులకి గద్దలకి పలహారంగా పడేస్తాను. నీ శవం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కూడా ఎవరికి ఇవ్వను. రేయ్, నిన్ను వదలండి రా. రేయ్, వదలండి. వద్దు యశోదరా నీకు దండం పెడతాను యశోదరా నా కూతుర్ని కాల్చొద్దు వద్దు యశోదరా కాల్చొద్దు మమ్మీ రేయ్, వదలండి. మమ్మీ నీ పగలో నేను పార్ట్నర్నే మమ్మీ నాకు ఒక అవకాశం ఇవ్వు వద్దు యశోదరా నీకు దండం పెడతాను యశోదరా నా కూతుర్ని కాల్చొద్దు వద్దు యశోదరా కాల్చొద్దు నీకు దండం పెడతాను వద్దు యశోదరా అమ్మా చందు రేయ్, వదలండి రా. వదలండిరా వదలండి ఒరేయ్, వదలండిరా వదలండిరా నన్ను. మావయ్య, ఆగండి మావయ్య. వదలు బాబు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఒక కూతురు చచ్చింది ఇంకో కూతురు బతికున్నా చచ్చినట్లే ఇంకా నేను ఎవరి కోసం బతకాలి వదలు బాబు వదలు చివరికి నా కూతురు చావు కూడా ఇంత ఘోరంగా వచ్చిందంటయ్యా ఎవరినైతే కోరుకుందో ఎవరి కోసం అయితే జీవితాంతం ఆరాటపడిందో ఆ చేతుల్లోనే చచ్చిందయ్యా నా కూతురు కనీసం ఈ తండ్రి చేతుల మీదుగా తల కొరివి పెట్టించుకునే అదృష్టం లేకుండా పోయిందయ్యా నాకు ఎందుకయ్యా నేను ఇంకా బతకడం
కన్న కూతురికి అంత్యక్రియలు జరిపించలేని ఈ తండ్రి బ్రతికినా చచ్చినా ఒకటే బాబు. నన్ను వదిలే బాబు. నేను నా కూతురుతో చచ్చిపోతాను. నన్ను కన్న కలలు కాలిపోయెను, ముద్దులన్నీ మాసిపోయెను, సమతలేని మమతైపోయెను. రాత కొత్త చరితగా మారెను.